నమస్తే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ 79. మనం ఇంతవరకు తిరుమల వ్లాగ్స్ చూసాము. మనము ఈరోజు ఏం చూడబోతున్నారు అంటే తిరుమల నుంచి విజయవాడకు జర్నీ అనేది చూడబోతున్నారు. మనం ఇప్పుడు తిరుమలలో అయితే ఉన్నాము. తిరుమల నుంచి మనము రేణిగుంట రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాము. రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర మనము వందే భారత్ ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి మనం విజయవాడ అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు టైం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ 3:33 అవుతూ ఉంది. మనము కౌస్తుభం రెస్టారెంట్ దగ్గర స్టార్ట్ అయ్యాము. కౌస్తుభం రెస్టారెంట్ దగ్గర స్టార్ట్ అయ్యి తిరుమల నుంచి రేణిగుంట అయితే వెళ్ళబోతున్నాము. మనము తిరుమల నుంచి తిరుపతికి రావాలంటే బస్సెస్ అయితే ఉంటాయి. మనము ప్రైవేట్ వెహికల్స్ బుక్ చేసుకున్నాము. ప్రైవేట్ వెహికల్స్ ఏంటంటే ఈ జీప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ట్రైన్కి ఎక్కడ లేట్ అవుతుందా అని నేను ఒక జీప్ అయితే బుక్ చేసుకుని జీప్లో అయితే స్టార్ట్ అయ్యాను. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది, రెయిన్ పడేలాగా ఉంది, చిన్న చిన్న చింకులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. నిజంగా ఎర్లీ మార్నింగ్ ఈ చల్లని వాతావరణంలో ఈ జీప్ చైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే బయట నుంచి వాతావరణం చాలా చల్లగా ఉంది, బయటంతా చాలా చీకటిగా కూడా ఉంది. అలాగే మ్యూజిక్ అయితే ఆన్ చేసుకుని మ్యూజిక్ వింటూ ఇలాగా ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా నచ్చింది నాకు. చాలా బాగుందనమాట. పైనుంచి చిన్న చిన్న వర్షం చెట్లు అయితే పడుతూ ఉన్నాయి. మన ముందైతే ఒక బస్సు వెళ్తూ ఉండండి, మీరు కూడా చూసుకోవచ్చు. మనం ఇప్పుడు జీప్లో అయితే తిరుమల నుంచి తిరుపతికి వస్తూనే ఉన్నాము. మెల్లగా ఒక కొండ దిగుతూ ఉన్నాము. మనము తిరుమల నుంచి రేణిగుంటకి జీప్ జర్నీ చేస్తూ వచ్చాము. మనం ఇప్పుడు రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. బయట రెయిన్ పడుతూ ఉండి అందుకనే ఎక్కడ చూసినా చాలా వెట్టగా ఉందన్నమాట. మనం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఎంటర్ అయిపోతాము. ఈ స్టేషన్ దగ్గర ఎంట్రన్స్ చూసుకుంటే ఇలా ఉంటుంది. మనము స్టేషన్ లోపల ఎంటర్ అయిపోతాం. నేను అనుకున్నాను అసలు ఆ రేణిగుంటకి టైం చేరుకుంటామా, టైం సరిపోతుందా లేదా అని అనుకున్నాను. కానీ ఏంటంటే తిరుమల నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్కి మాకు జీప్ జర్నీలో ఎంత టైం పట్టింది అంటే 1 అవర్ పట్టింది అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే స్టార్ట్ అయ్యాను. నేను వచ్చేసరికి 4:42 అవుతూ ఉంది ఇక్కడ టైము. మనం ఇప్పుడు రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. మనకి ఈ వందే భారత్ ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ 7:10కి అయితే ఉంటుందన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం. నేను ట్రైన్ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటే మెల్లగా లైటింగ్ అనేది వచ్చింది. నేను ప్లాట్ఫామ్ చేంజ్ అవుదామని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అవతలకి వెళ్తూ ఉంటే నాకు ఈ అద్భుతమైన సీనరీ కనిపించిందండి. దూరంగా తెల్లని మేఘాలు, ఆ మేఘాల అవతల ఈ పర్వతాలు చాలా అందంగా ఉందండి. ఈ మేఘాలు అనేవి పర్వతాలను తాకుతూ ఉంటే ఈ దృశ్యం అది చాలా అత్యద్భుతంగా కనిపిస్తూ ఉంది. మనకి ఈ వ్యూ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే రేణిగుంట రైల్వే స్టేషన్లో మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద చూస్తూ ఉంటే మనకి ఈ వ్యూ బాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ రేణిగుంట రైల్వే స్టేషన్కి వస్తే ఎర్లీ మార్నింగ్ మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద కనిపించే ఈ వ్యూ అనేది మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ వ్యూ చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగే పక్షుల కిలకిల రావాలు, అలాగే ఈ వెదరు, ఈ సీనరీ చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అలా ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడు ఈ మంకీ అయితే వచ్చి హాయ్ చెప్పిందనమాట. మంకీ కూడా చాలా క్యూట్గా ఉందండి. చాలాసేపు అక్కడ మంకీ ఉంది. ఆ మంకీని చూస్తుంటే టైంపాస్ అయిపోయింది. ఈలోపు ట్రైన్ అయితే మెల్లగా వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ టైం 7:08 అవుతూ ఉంది. ట్రైన్ అయితే 2 minutes ముందే వచ్చేసింది. ట్రైన్ స్టాప్ అవగానే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. ఈ వందే భారత్ ట్రైన్కి ఉన్న వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఏంటంటే మనం ఓపెన్ చేయకముందే సెన్సార్ బేస్డ్గా డోర్స్ అనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ సెన్సార్ని బేస్ చేసుకుని డోర్స్ అనేవి ఓపెన్ అవడం నేను షూట్ చేయలేకపోయానండి. నా చేతుల్లో లగేజ్ ఉండటం వల్ల, ఒక చేతితో ఫోన్ ఉండటం వల్ల నేను దీన్ని షూట్ చేయలేకపోయాను. మనం ట్రైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ట్రైన్లో చూసుకుంటే ఇలా ఉంటుంది. ట్రైన్లోకి ప్యాసింజర్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ ట్రైన్ అయితే మెల్లగా స్టార్ట్ అయిందండి. జనరల్గా మనం ఏ ట్రైన్లో వెళ్ళినా కూడా ఈ రేణిగుంట నుంచి విజయవాడ అనేది 8 to 9 hours అనేది పడుతుంది. మనము ఈ వందే భారత్ ట్రైన్లో వెళ్ళటం వల్ల మనం 5 hours రీచ్ అవుతున్నాము. మనకి ఈ వందే భారత్ ట్రైన్లో
మన సీటు ముందరే ఒక టేబుల్ అయితే ఇచ్చారు. మనం ఈ టేబుల్ని ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే క్లోజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఈ టేబుల్ అనేది లంచ్ చేయడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అలాగే ల్యాప్టాప్ యూజ్ చేసుకోవడానికి, ఇలాగ మనకి చాలా విషయాలు మనకి యూజ్ అవుతూ ఉంది. మనకి ఈ వందే భారత్ ట్రైన్లో మనకి విండో సీట్ అయితే మనం బుక్ చేసుకున్నాము. మనకి ఈ వందే భారత్ ట్రైన్లో మనకి న్యూస్ పేపర్స్ కూడా ఇచ్చారనమాట. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఇచ్చారు. ఏంటంటే ద టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ చెన్నై టైమ్స్ అనే న్యూస్ పేపర్ ఇచ్చారు. దానితో పాటుగా మనకి ఒక తమిళ న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. వందే భారత్ ట్రైన్ అనేది ఇండియన్ రైల్వేస్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రౌడెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. నోవైడేస్ ఈ వందే భారత్ ట్రైన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ ట్రైన్ అనమాట. అలాగే వందే భారత్ ట్రైన్లోని ఈ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. వందే భారత్ ట్రైన్ని 2020లో అయితే ఫస్ట్ టైం లాంచ్ చేశారు. ఈ వందే భారత్ ట్రైను ఇండియాలోని మేజర్ సిటీస్ మధ్య రన్ అవుతూ ఉంది. ఈ వందే భారత్ ట్రైను మనకి సేఫెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రయాణాన్ని మనకు అందిస్తూ ఉంది. వందే భారత్ ట్రైన్ యొక్క డిజైన్ చాలా మోడర్న్గా ఉంటుంది. ఈ ట్రైన్లో ఎయిర్ కండిషనింగ్, స్మార్ట్ టాయిలెట్స్, వైఫై, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ మ్యాక్సిమం 160 కిలోమీటర్స్ వేగంతో వెళ్తూ ఉంది. అలాగే ఈ ట్రైన్ నార్మల్గా ట్రైన్స్తో పోలిస్తే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. అలాగే మనకి ట్రావెలింగ్ టైం అనేది కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట ఈ ట్రైన్ ట్రావెల్ చేయడం వల్ల. రేణిగుంట రైల్వే స్టేషన్ అనేది ఏపీ స్టేట్లో ఉన్న రైల్వే స్టేషన్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ రైల్వే స్టేషన్గా గుర్తించబడింది. ఇది తిరుపతి దగ్గర ఉన్న ట్రైన్ హబ్గా గుర్తించబడుతుంది. ఈ ట్రైన్ ఇండియన్ రైల్వే టెక్నాలజీలో ఒక ఎవరెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ట్రైన్లోని ఫెసిలిటీస్, అందమైన డిజైన్స్ మరియు ప్యాసింజర్స్ కోసం డెవలప్ చేసిన మోడర్న్ ఫీచర్స్ ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా చేస్తాయన్నమాట. ఇలాగా ఈ ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ ఆన్ చేసి ఆ సాంగ్స్ వింటూ బయట ఉన్న ఆ సీనరీస్ని చూస్తూ వెళ్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం వందే భారత్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ విండో నుంచి మనం చూసే సీనరీస్ ఉన్నాయి కదా, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ పర్వతాలు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. మనకు అసలు జర్నీ చేస్తున్నంతసేపు కూడా మనకి ఆ అలసట అనేది రాదు. మనం చూసే కొద్దీ కూడా ఆ పక్కన మనకు చెట్లు, ఒక్కో చెట్టు మనకు హాయి చెప్తుంటే అనిపిస్తూ ఉంటుంది. మనం ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఆ ప్రయాణం అనేది చాలా అందంగాను, చాలా అద్భుతంగాను మనకు అనిపిస్తూ ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే మన పక్కనే ఉన్న ఆ చెట్ల పక్కన ఉన్న మేఘాలు, ఆ మేఘాల పక్కన ఉన్న ఆ పర్వతాలు చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కొన్నిసార్లు మన ట్రైన్ పక్కన ఉన్న మేఘాలను చూస్తుంటే ఈ ట్రైన్ మేఘాల్లో వెళ్తుందా అన్నట్టు ఉంటుంది. ఈ ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ట్రైన్ అనేది చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఈ ట్రైన్ చూసుకుంటే స్లోగా వెళ్తుందేమో అనిపిస్తుంది, కానీ ఈ ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుందండి. ఈ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందో మీకు చూపిస్తానండి. ఇక్కడ మన ముందు ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్ అయితే మన ట్రైన్ యొక్క స్పీడ్ చూసుకోవచ్చు అనమాట. ట్రైన్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత స్పీడ్ వెళ్తుందో మనం చూద్దాము. ఈ ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది అంటే 107 km/h స్పీడ్లో వెళ్తుంది. కానీ మనకి అలా అనిపిస్తుందండి? లేదు కదా. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ట్రైన్ జర్నీ చేసేటప్పుడు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఫుడ్ విషయంలో మనం తినే ఈ ఫుడ్ అనేది హైజీనిక్గా ఉందా లేదా, అసలు మనం ఈ ఫుడ్ ట్రైన్లో తినచ్చా తినకూడదా అని చాలామంది డౌట్స్ అయితే ఉంటాయి. కానీ వందే భారత్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఇలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వందే భారత్లోనే మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనము ఐఆర్సిటీసీ యాప్లో టికెట్ని బుక్ చేసుకునేటప్పుడే అక్కడ ఫుడ్ ప్రిఫరెన్సెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ దగ్గర మనకి వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలనే ఆప్షన్ కూడా ఉంటుంది. మనం అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మన సీట్ దగ్గరికే ఫుడ్ అనేది తీసుకొచ్చి ఇస్తారనమాట. ఆ ఫుడ్ కూడా బాగుంటుంది అనమాట. బయట కనిపిస్తున్న ఆ సీనరీస్ని చూస్తూ అలా వెళ్తూ ఉంటే కాసేపటికి ఆ కోచ్ యొక్క అటెండెంట్ వచ్చి మనకి వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఆ వాటర్ బాటిల్ అయితే మన ప్లాట్ఫామ్ మీద కొంటాం కదండి, రైల్ నీర్, ఆ వాటర్ అనమాట. ఇది ఐఆర్సిటీసీ వాళ్ళ ప్యాకింగ్ అనమాట. ఈ ఈ వాటర్ కూడా ప్యూర్గానే ఉంది, బాగుంది.
కాసేపటికి ఆ కోచ్ యొక్క అటెండెంట్ వచ్చి అందరికీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. మనం ఇప్పటికి ఎంత దూరం వచ్చాము అంటే మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు అనమాట. ఆ కోచ్ యొక్క అటెండెంట్ వచ్చి అందరికీ ఫుడ్ అనేది ఇస్తూ ఉన్నారు. మనకు కూడా ఫుడ్ అనేది తీసుకొచ్చారు, బ్రేక్ఫాస్ట్ అనమాట. అసలు ఈ బ్రేక్ఫాస్ట్లో మనకి ఏమేమి ఐటమ్స్ అయితే ఇచ్చారో మనం చూద్దాం రండి. ఫుడ్ యొక్క ప్యాకింగ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. మనము ఒక బాక్స్ని కూడా ఓపెన్ చేసి లోపల బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాము. ఒక మ్యాంగో డ్రింక్ అయితే ఇచ్చారు ఇలాగా. ఒక వాటర్ బాటిల్, ఒక మ్యాంగో డ్రింక్, ఇలా మన బాక్సెస్ ఇచ్చారు. ఒక బాక్స్ మనం ఓపెన్ చేసి చూద్దాము. మనకి బ్రేక్ఫాస్ట్లో ఏం ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారంటే 2 ఇడ్లీలు, 2 వడలు అంటే గారెలు, టమాటో చట్నీ, ఆ, రవ కేసరి, సాంబార్, దాంతో పాటుగా మ్యాంగో డ్రింక్, దాంతో పాటుగా వాటర్ బాటిల్, అలాగే కేక్ అనేది మనకి ఇచ్చారనమాట. ఇది మనకి బ్రేక్ఫాస్ట్లో మనకు వచ్చే ఐటమ్స్ అనమాట. మీరు చూసుకుంటే ఇదిగోండి ఇలా ఉంటాయి. మనం ఇంకా ఈ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ ఎలా ఉంది అంటే టేస్ట్ కూడా బాగుంది. ఇంట్లో చేసుకున్న ఫుడ్ లాగే ఉంది. ఇది మెనూ అనమాట. ఏ ఏ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఏం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇక్కడ మెనూలో మనకి ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ తినేసి బయట కనిపిస్తున్న సీనరీస్ని చూస్తూ, ఆ రివర్స్ని చూస్తూ, ఆ బ్రిడ్జ్ని చూస్తూ ఉన్నాను. ఈలోపు నా ఫోన్లో ఛార్జింగ్ అనేది అయిపోయింది. అరే, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చింటే బాగున్నాయి అనిపించింది. కానీ కాసేపటిగా నాకు అర్థమైంది ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. కాకపోతే ఆ ఛార్జింగ్ పాయింట్ అనేది ఎక్కడ ఇచ్చారంటే మనకి సీట్ ఉంటుంది కదా, సీట్ కింద ఇచ్చారన్నమాట. సీట్ కింద ఇవ్వటం వల్ల నేను చూసుకోలేదు. ఇప్పుడు చూశాను, మీకు కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి, ఈ ఛార్జింగ్ పాయింట్ అయితే మనకి సీట్ కింద ఇచ్చారు. సీట్ కింద ఇవ్వడం వల్ల నేను చూసుకోలేదు, సీట్ కింద ఉందన్నమాట. వెంటనే ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నేను. ఈ ట్రైన్ అలా ముందుకు వెళ్తూ ఉంది. బయట కనిపించే అందమైన సీనరీస్ని, ఆ నదులని, ఆ బ్రిడ్జెస్ని అలా చూస్తూ అయితే ముందుకు వెళ్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉంటే కాసేపటికి ఈ ట్రైన్ యొక్క కోచ్ అటెండెంట్ వచ్చి మనకి స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ప్రొవైడ్ చేసిన ఈ స్నాక్స్ అనేవి ఏంటో చూద్దాం రండి. మనకి ఈ స్నాక్స్ అనేవి ఏం ప్రొవైడ్ చేశారు అంటే ఈ పల్లె చిక్కీ ఉంటుంది కదా, పీనట్ చిక్కీ, అదే దానితో పాటుగా నాకు ఈ ఇన్స్టెంట్ కాఫీ తెలుసు కానీ వీళ్ళు ఇన్స్టెంట్ టీ ప్రొవైడ్ చేశారు. దానితో పాటు ఈ దాల్ మిక్చర్ అంట, భుజియా, ఈ మిక్చర్ ఉంటుంది కదా అది ప్రొవైడ్ చేశారు. అలాగే 2 సమోసా ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఈ ట్రైన్లో ప్రొవైడ్ చేసిన ఇన్స్టంట్ టీ ఉంది కదా, ఈ మేకింగ్ అనేది చూద్దాం, టీ మేకింగ్ చూద్దాం రండి. ముందుగా మనకి ఒక గ్లాస్తో హాట్ వాటర్ తెచ్చారు. ఆ హాట్ వాటర్లో ఈ ఈ ప్యాకెట్ ఉంటుంది కదా, ఇన్స్టంట్ టీ పౌడర్ ప్యాకెట్, దీనిని కట్ చేసి పౌడర్ని మనము ఆ హాట్ వాటర్లో అయితే వేద్దాము. మనము ఈ ఇన్స్టంట్ టీ పౌడర్ని ఈ హాట్ వాటర్లో వేసిన తర్వాత మనకి ఇచ్చిన ఈ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ని తీసుకుని బాగా కలపాలన్నమాట పౌడర్ని వాటర్లో. ఈ పౌడర్లోనే షుగర్ కావచ్చు, ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేశారు. మనం ఈ టీని హాట్ వాటర్లో మిక్స్ చేస్తే సరిపోతుంది అనమాట. మనము 2 మినిట్స్లో మ్యాగీ చేసినట్టుగా మనము చిటికలైతే ఈ టీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కూర్చున్న ఈ సీట్ పైన ఇలా లైట్స్ కూడా ఇచ్చారు. ఈ లైట్స్ని ఆన్ చేయాలంటే మనం ఆ లైట్ని టచ్ చేస్తే చాలు, టచ్ చేస్తే ఆ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి అన్నమాట. మనం అలా చూస్తూ చూస్తూనే మనమైతే మన డెస్టినేషన్కి వచ్చేసాము. మీరు చూస్తున్న బ్రిడ్జ్ అయితే ఉందో ఇది కృష్ణా నది మీద ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఇదేనండి కృష్ణా నది. మనం విజయవాడ అయితే చేరుకున్నాము.
మనము బయట చూస్తున్న రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది విజయవాడ రైల్వే స్టేషన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో వచ్చే వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.